ఇకపోతే సృష్టించే శక్తిని కలిగిన ప్రతి స్త్రీ దేవుడి ప్రతిరూపమే. సచివాలయంలో ఉమెన్స్ డే వేడుకల్లో మంత్రి కొండా సురేఖ అని చెప్పేసి వార్త వస్తున్నాం. మరో ప్రాణికి జన్మనివ్వడం ద్వారా సృష్టించే శక్తిని కలిగిన ప్రతి స్త్రీ కూడా దేవుడి ప్రతిరూపమే అని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. నేడు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన సచివాలయ మహిళా ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా హక్కుల సాధనకై పోరాడుతున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని మంత్రి సురేఖ అన్నారు. సృష్టికి మూలం మహిళ అని, ఆ మహిళ లేనిదే సృష్టి లేనే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి హోదాలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కొండా సురేఖ చెప్పారు. మొత్తానికి అయితే సురేఖక చెప్తుంది, చాలా బాగుంది స్పీచ్. సృష్టించే శక్తిని కలిగిన ప్రతి స్త్రీ దేవుడి రూపే అని చెప్పేసి. ఎస్, ప్రతి స్త్రీ దేవుడే. అసలు అమ్మ లేకపోతే ఈ సృష్టిలో దేవుడు కూడా లేడు. ఆ దేవుని కూడా పుట్టించింది ఒక అమ్మనే అనే విషయం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. చాలా పాటల్లో కూడా మాట ఉంది. ఓకేనా? నేనేమంటున్నా అంటే అక్క కొండ సురేఖ అక్క లేదంటే సీతక్క, మీరందరూ మీ చేతికి మైక్ దొరికితే మస్తు మాట్లాడుతున్నారు. కానీ ఇదే భువనగిరి జిల్లాలో ఒక గురుకుల పాఠశాలలో, ఒక కస్తూర్బా గాంధీ పాఠశాలలో అమ్మాయిలు ఇద్దరు, భవ్య వైష్ణవి అనే ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే మీకు ఎందుకు ఆ ఇద్దరు బిడ్డల మీద ప్రేమ కలగట్లేదు? ఈరోజు హత్య చేసింది శైలజ రెడ్డి అనే రెడ్డి గురించా మీరు భయపడేది? ఎవరి గురించి భయపడుతున్నారు? ఒక్క రెడ్డి గురించి ఈరోజు ఇద్దరు అమ్మాయిలను బలి తీసుకున్నటువంటి పాపాన మీరు పోతున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి వాళ్ళ వెనకాల ఉన్నాడు, కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ వెనకాల ఉన్నారని చెప్పేసి శైలజ రెడ్డిని చూసి ఎందుకు భయపడుతున్నారు? ఒక మహిళగా స్పందించేటువంటి గుణం మీకు లేనప్పుడు మీరు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొని ఏం లాభం? తోటి అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతుంటే, తోటి మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే, తోటి మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే, చిన్న ఆడబిడ్డల మీద రేపులు జరిగి మర్డర్లు జరుగుతూ ఉంటే, వాళ్ళని హత్య చేసి చంపుతూ ఉంటే, ఈరోజు సినిమా చూసేటువంటి మీరు మళ్ళీ మహిళా దినోత్సవం వేడుకల్లో మాట్లాడేటువంటి అర్హత కలిగి ఉన్నారా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు భువనగిరిలో చచ్చిపోయినటువంటి ఇద్దరు బిడ్డల గురించి మీకు తెలియదా? పక్కపంటి సూర్యాపేటలో ఉన్నటువంటి గురుకులాల్లో చదివినటువంటి ఇద్దరు బిడ్డల గురించి మీకు తెలియదా? రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఆ ఆత్మహత్య నివారణ కోసం మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆడపిల్లలు కాదా? ఆ ఆడపిల్లల చావులకు సంబంధించిన విషయంలో మీరు ఎందుకు నోరు మెదపడం లేదు? ఈరోజు ఇద్దరు ఆడబిడ్డలు మంత్రులుగా ఉన్నారని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాలన్నా, లేదంటే ఇద్దరు ఆడబిడ్డలు మహిళలు అయినా కూడా ఉపయోగం లేదని చెప్పేసి బాధపడాలన్నా చెప్పాల్సిన అవసరం కూడా సురేఖ మీద, సీతక్క మీద ఉందనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు మంత్రులైనంత మాత్రాన మిమ్మల్ని ప్రజలు గెలిపించరు. సురేఖకి వరంగల్లో ఎంత పేరుంది ఏంది అనే దాన్ని చూసి మీకు మంత్రి పదవి ఇచ్చేది కావచ్చు. కానీ మీకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత అది కూడా మీరు క్లియర్గా అటవీ శాఖకు, దేవాదాయ శాఖకు మంత్రిగా ఉన్నారు, సీతక్క కూడా మంత్రిగా ఉన్నారు. మరి మీ ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యేలు అయితే మేము ఇంతగానో అడగకపోతాం, మీరు మినిస్టర్లు అయ్యారు కదా. మినిస్టర్లు అయ్యారు, దాదాపు 1 నెల రోజులు గడుస్తుంది. ఇద్దరు అమ్మాయిల్ని అత్యాచారం చేసి చంపేసిర్రా, లేదంటే ఆ ఇద్దరు అమ్మాయిలకు సంబంధించిన విషయంలో కావాలనే వాళ్ళకు ఆ వార్డెన్కి సంబంధించిన విషయాలు తెలిసినాయని చెప్పేసి తీసుకుపోయి బయటికి పోయి చంపేసిర్రా, అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగిందని దాని మీద విచారణ కానీ, వాళ్ళ మీద స్పందించడం కానీ, ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పడం కానీ, ఆ కుటుంబాన్ని కలవడం కానీ ఏమి చేయకుండా, అదే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి వీళ్ళు కనీసం ఎమ్మెల్యేలుగా ఉండేదంటే అక్కడ పోయి కూర్చొని ఎన్ని నానా రకాలుగా ఆనాడు ప్రవళిక చచ్చిపోయిందంటే రాహుల్ గాంధీని పట్టుకొచ్చారు కదా. మరి ఇలా ప్రియాంక గాంధీని పట్టుకురారు. ఇద్దరు బిడ్డలు చచ్చిపోయారు, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి న్యాయం చేయండి. ఎందుకు ఈరోజు భవ్య వైష్ణవికి సంబంధించిన విషయంలో ఆఖరికి నిన్నగాక మొన్న వాళ్ళ తల్లిదండ్రులు అంటే భవ్య వైష్ణవి తల్లిదండ్రులు, బంధువులు, ప్రజా సంఘాల నాయకులు మేము ధర్నా చేసుకుంటామని చెప్పేసి ధర్నా చౌక్ ఏదంటే అరెస్ట్ చేసి దోమలు కూడా పోలీసులను తరలించినటువంటి గొప్ప ఘనత బాధిత తల్లిదండ్రులని, ఇద్దరు బిడ్డల్ని అత్యాచారం చేసి చంపినటువంటి సంఘటనలో బాధిత తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళని జైలు పంపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఆ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మహిళా దినోత్సవం గురించి మాట్లాడే అర్హత కూడా లేదనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆ బిడ్డలకు న్యాయం చేయకుండా మహిళా దినోత్సవం జరుపుకోవడం అనేది అత్యంత సిగ్గుమాలిన పని. ఎందుకు అనంటే మహిళలకు న్యాయం చేయనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రభుత్వము మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు. దయచేసి భవ్య వైష్ణవి తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. ఆ సంఘటనలో ఎవరైతే తప్పు చేసారో వాళ్ళందరినీ కూడా జైలు పంపించిన పని ఉంది. ఆ పని చేయకుండా మహిళా దినోత్సవం వేడుకల దగ్గరికి ఒకవేళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వస్తే తప్పకుండా నిరసన తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం.